ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. ఈరోజు ఇంకొక సినారియో విల్ ట్రై టు అండర్స్టాండ్. సో బేసికలీ మనం ఇప్పటిదాకా మల్టిపుల్ ఫైల్స్ ఉంటే సో త్రూ కాపీ యాక్టివిటీ ద్వారా మనం ప్రాసెస్ చేసి ఒక టేబుల్లోకి లోడ్ చేసాం. అలానే సేమ్ ప్రాసెస్ మనం డేటా ఫ్లో ద్వారా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసికల్గా మనకి ఇక్కడ టెక్స్ట్ డేటా ఫైల్ అనే ఫోల్డర్లో ఒక 4 ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ని సో ఎలా ప్రాసెస్ చేయాలనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. ఈ పైప్ లైన్ సో పేరు ఇద్దాం, టెస్ట్ రిజల్ట్, పేరు ఏదైనా అవ్వచ్చు. అలానే ఇక్కడ గెట్ మెటా డేటా తీసుకుంటాను, ఎందుకంటే ఇది ఫైల్ యొక్క మెటా డేటా అనేది మనకు రిటర్న్ చేస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఫైల్ ఇన్ఫర్మేషన్, సో ఇన్ఫర్మేషన్, ఓకే, సెట్టింగ్స్. అలానే సో డేటా సెట్ ఒకటి క్రియేట్ చేయాలి కదా, అజూర్ బ్లాక్ స్టోరేజ్, సిఎస్వి, కంటిన్యూ. సో యా పేరు ఏదైనా వచ్చు. సోర్స్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. సో ఫస్ట్ ద హెడర్, బ్రౌజ్, ఓకే ఓకే, దట్స్ ఇట్. ఓకే, సో నేను ఎక్కడ కూడా స్పెసిఫిక్గా ఫైల్ని పాయింట్ అవుట్ చేయటం, ఎందుకంటే మనకి సో అన్ని ఫైల్స్ కూడా కావాలి కాబట్టి. దాని తర్వాత చైల్డ్ ఐటమ్స్. ఓకే, సో దాని తర్వాత మనకి ఫర్ ఈచ్ యాక్టివిటీ అనేది కావాలి. ఓకే, సో లెట్స్ ట్రై టు టేక్ ఇన్ దిస్ వన్. ఇవన్నీ కూడా మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసాం. లూప్ ద ఫైల్స్, ఓకే, సెట్టింగ్స్, సీక్వెన్షియల్, ఓకే, ఐటమ్స్, చైల్డ్ ఐటమ్స్, గాట్ ఇట్, యాక్టివిటీస్ అండ్ ఓపెన్ దట్. ఇక్కడ మనం ఏంటంటే సో డేటా ఫ్లో అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, డేటా ఫ్లో, డ్రాగ్ ఇట్, పేరు ఇవ్వండి. సో లోడ్ ద మల్టిపుల్ ఫైల్స్, ఓకే, మల్టిపుల్ ఫైల్స్. అలానే సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ మనం డేటా ఫ్లోని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ మనం డేటా ఫ్లో ఉందా, లేదు. మరి ఎలా అంటే ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డేటా ఫ్లో అని క్రియేట్ అవుతుంది. ఇక్కడ యాడ్ సోర్స్, సో JSON డేటా, సారీ టెక్స్ట్ డేటా కదా, టెక్స్ట్ డేటా. అలానే మనకి సో ఒక డేటా సెట్ కూడా కావాలి. సో అజూర్ బ్లాక్ స్టోరేజ్, సో సిఎస్వి, కంటిన్యూ, సో టెక్స్ట్, సో లింక్డ్ సర్వీస్, ఓకే, సో బ్రౌజ్, ఓకే ఓకే. సో నేను ఎక్కడ కూడా ఫైల్ని పాయింట్ అవుట్ చేయటం లేదు, ఎందుకంటే మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఫస్ట్ సో గుడ్. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి పైప్ లైన్లో వచ్చే ఫైల్ అనేది డేటా ఫ్లోకి ఎలా వస్తుంది, హౌ ఇట్ ఈస్ కమింగ్, ఎలా తెలుసు సిస్టానికి ఆ ఫైల్ ఇది ప్రాసెస్ చేయాలని. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం పారామీటర్స్ అనేది సెట్ చేయాల్సి ఉంటుంది. సో న్యూ, ఇక్కడ పేరు ఏదైనా అవ్వచ్చు, ఫైల్ నేమ్. సో ఈ పారామీటర్ని నేను పైప్ లైన్లో కాల్ చేయొచ్చు. ఇక్కడ పారామీటర్ ఉంది కదా, సో ఇక్కడ పైప్ లైన్ ఎక్స్ప్రెషన్, సో డాట్ నేమ్, ఓకే, సో క్లిక్, ఓకే, దాట్స్ ఇట్ అనమాట. సో మనకి ఏదైతే ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి వచ్చిందో ఆ వచ్చిన అవుట్పుట్కి ఈ పారామీటర్స్ అప్లై చేస్తే దాని వాల్యూ అనేది ఇక్కడ మనకి దీంట్లో ఉంటుంది. ఈ పారామీటర్ని సో నేను ఇక్కడ సోర్స్ ఆప్షన్స్ ఉంది కదా, ఇక్కడ డైనమిక్గా ఇస్తాను. ఓకే, ఇక్కడ కంక్యాట్, సో ఇక్కడ ఏం తీసుకుంటా అంటే సో ఫోల్డర్ నేమ్ స్లాష్, సారీ, ఓకే, సో దాని తర్వాత పారామీటర్, దాట్స్ ఇట్. ఓకే, చూడండి. సో ఇలా మనం మ్యాప్ చేసాం. అఫ్కోర్స్ ఇక్కడ టెక్స్ట్ ఇవ్వాలి కదా, ఓకే, చూడండి. సో ఇలా మనం ఏంటంటే వీ నీడ్ టు స్పెసిఫై దట్. జస్ట్ ఈ ఫోల్డర్, దాని తర్వాత ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ ఎలా వస్తుంది, మనకి డైనమిక్గా వస్తుంది. ఓకే, చూద్దాం ఇది వర్క్ అవుతుందా లేకపోతే ఏదైనా ఇష్యూ ఉందో, విల్ ట్రై టు సీ దట్. సో దాని తర్వాత సింక్ అనేది యాడ్ చేద్దాం. సో సింక్, సో టార్గెట్ డేటాలో అండ్ క్రియేట్ చేద్దాం. సో ఇది SQL సర్వర్,
ఓకే, సో కంటిన్యూ. సో ఫైనల్ టార్గెట్ డిబి, అలానే లింక్డ్ సర్వీస్. సో క్రియేట్ ఎ న్యూ టేబుల్, డెమో టెస్ట్ డేటా. ఓకే, ఒక పేరు ఏదైనా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది సో ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ అనమాట. సో న్యూ క్వెరీ. ఓకే, సో choose the database context. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, ఆబ్జెక్ట్ అనేది ఇంకా రెడీ, ఎందుకంటే మనం ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు, జస్ట్ క్లిక్ అని. ఓకే, దాట్స్ ఇట్. ఓకే, ఇలా మనం ఏంటంటే సోర్స్ టార్గెట్ అలానే సో పైప్ లైన్లో కూడా మనం ప్రాపర్గా కాన్ఫిగర్ చేసాం. ఇప్పుడు ఈ పైప్ లైన్ రన్ చేస్తే ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా లూప్ అయ్యి మనకి టేబుల్లోకి లోడ్ అవ్వాలన్నమాట. ఓకే, ఇది వర్క్ అవుతుందా లేదని ఇష్యూ ఉందా, విల్ ట్రై టు సీ దట్. సో వ్యాలిడేట్, లెట్స్ గుడ్, డీబగ్గింగ్. ఒక్కోసారి ఎర్రర్స్ రావచ్చు జనరల్గా, బట్ ఎర్రర్స్ వచ్చినా విల్ ట్రై టు ఫిక్స్ ఇట్, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అండ్ ఆల్. సో ఇంకా లోడ్ అవ్వలేదు, ఐ థింక్. సో లోడ్ అవుతుంది చూడండి. సో ఒక ఫైల్ డేటా వచ్చేసింది. ఇంకా ఎన్ని ఫైల్స్, 3 ఫైల్స్ ఉన్నాయి కదా. సో ఇట్ విల్ లోడ్ ఇట్. సో మనకి ప్రాపర్గానే వర్క్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఐ థింక్ స్టిల్ ఇట్స్ రన్నింగ్. చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఇది రన్ అయింది కదా, సో లోడ్ అవుతుంది కదా, లెట్స్ వెయిట్. ఓకే, ఇంకా రన్ అవ్వలేదా చూడండి. లోడ్ ద మల్టిపుల్ ఫైల్స్. Still at the executing. సో స్టిల్ ఫస్ట్దే రన్ అవుతుంది. విల్ వెయిట్. సో ఇక్కడ ఎంత టైం పడుతుంది అనేది కూడా ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదేమో 3 seconds, నెక్స్ట్ ఇదేమో 59 seconds, ఇదేమో 58 నుంచి రన్ అవుతూనే ఉంది. ఐ డోంట్ నో హౌ మచ్ టైం విల్ టేక్. చూడండి, వర్డ్ సక్సెస్, మళ్ళీ రెండోది రన్ అవుతుంది. ఇది ఎంత టైం పట్టింది, 1 minute పట్టింది అన్నమాట, అంటే చాలా టైం పట్టింది. చూడండి, రెండోది రన్ అయింది. ఇలా మనకి ఏంటంటే సో ఇదే కాపీ యాక్టివిటీ అనుకో, చాలా సింపుల్. ఓకే, కోర్స్ మనకి మల్టిపుల్ సినారీస్ ఉంటాయి కాబట్టి మనం డేటా ఫ్లోలో కూడా ఎలా మల్టిపుల్ ఫైల్స్ని ప్రాసెస్ చేయాలనేది కూడా వీ హ్యావ్ టు లెర్న్ ఇట్. ఓకే, సో వెరీ సింపుల్. మనకి ఆ ఫర్ ఈచ్ యాక్టివిటీ వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్ అనేది డేటా ఫ్లోకి సప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ డేటా ఫ్లోలో ఒక పారామీటర్ క్రియేట్ చేస్తే ఆ పారామీటర్కి వాల్యూ అనేది ఫర్ ఈచ్ యాక్టివిటీకి ప్రొవైడ్ చేసి ఈ సోర్స్ లెవెల్లో మనం కాంకేటనేట్ చేస్తున్నాం కాబట్టి డైనమిక్గా ప్రతిసారి కూడా మనకు ఫైల్ వస్తుంది. దట్స్ ఇట్. ఇక్కడ పెద్ద కష్టం ఏం లేదు. ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ ఇట్స్ ఓకే. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వీ కెన్ గెట్ ఇట్ ఈజీ. సో స్టిల్ 48 seconds నుంచి రన్ అవుతూనే ఉంది. వెయిట్ చేద్దాం. ఓకే, ఐ థింక్ రెండోది కూడా అయింది. 1 minute, మినిమం 1 minute టైం పడుతుంది మేబీ. సో ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్. సో 3వ ఫైల్ కూడా వచ్చాయి. ఈవెన్ మీ డేటా కూడా చూడవచ్చు, అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, రికార్డ్స్ కూడా. సో స్టిల్ ఇట్స్ లోడింగ్, లెట్స్ వెయిట్. ఓకే, 3 ఇంకా రన్ అవుతుంది. థర్డ్ వన్ 41 seconds. సో ఇన్ బిట్వీన్ ఒక్కొక్కసారి రన్ అయినప్పుడు ఎర్రర్స్ కూడా రావడానికి అవకాశం ఉంది, మనం చెప్పలేము అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. సో 3 రన్ అయ్యి 4ది రన్ అవుతుంది. చూడండి, సో డేటా వచ్చేసింది కదా. సో మీరు కావాలంటే ఇక్కడ ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. ఇది 4th ఉంది, ఇది 3rd, 2nd, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, మనకైతే డేటా అనేది ప్రాపర్గా వచ్చినట్టే. ఓకే,
ఇలా మనం ఏంటంటే ఎన్ని ఫైల్స్ ఉన్నా సరే 4 కదా 40 ఉన్నా సరే వీ కెన్ లోడ్ ఇట్, దిస్ ఇస్ నో ప్రాబ్లం. ఇలా మనకి ఏంటంటే రకరకాలుగా సినారియోస్ ఉంటాయి అన్నమాట. బట్ బేసిక్ ఫండమెంటల్ అని అర్థం చేసుకుంటే సో వీ కెన్ బిల్డ్ ఎనీ కైండ్ ఆఫ్ కాంప్లెక్స్ సినారియోస్. సో స్టిల్ ఇట్స్ లోడింగ్. సో చూడండి అప్రాక్సిమేట్లీ ప్రతిదీ కూడా 1 నిమిషం దాకా పడుతుంది అన్నమాట. మేబీ డేటా వాల్యూమ్ అంటే 3-4 రికార్డ్స్ సో రియల్ టైంలో ల్యాక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే చూడండి అంతా కూడా సక్సెస్. ఓకే ఇక్కడ సక్సెస్, అలానే సో చూడండి ఇది కూడా ఎగ్జిక్యూట్ అయినమాట. ఇలా మనం ఏంటంటే మల్టిపుల్ ఫైల్స్ అనేది కూడా త్రూ డేటా ఫ్లో ద్వారా ప్రాసెస్ చేయొచ్చు. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, subscribe. So thank you so much for watching. We will catch you in the next video. Chalo, bye.